హాయ్ అండి. గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే. పొద్దున్నే పక్షులు చూసారా ఎట్లా అరుస్తున్నాయో! నేను ఈ పాటికే ఇల్లంతా ఊడ్చడం, బయట వాకిలి చిమ్ముకోవడం, అంట్లు, బట్టలు అదిగోండి ఆరేసాను గూడా. బయట పనైతే కంప్లీట్ చేసుకొని ఇంక లోపలికైతే వచ్చాను. ఇక వంటైతే స్టార్ట్ చేయాలి గదా! మా వారైతే ఈరోజు మటన్ తీసుకొచ్చారు. మటన్ కర్రీ చేసి టిఫిన్‌కైతే చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. ఇక మా బాబు గూడా 6:30, పావుతక్కువ 7 రెడీ అయిపోయాడు. నేనైతే లెగవడంతోనే వాడికి వేడి నీళ్ళు పెట్టేసేసి స్నానానికి లెగవమనంగానే లెగిసాడు. ఇక వాడైతే రెడీ అయిపోయాడు. ఇప్పుడు టైం వచ్చేసేసి 10 నిమిషాలు తక్కువ 7 వాడు 7 గంటలకల్లా చర్చిలో ఉండాలి. 7 గంటలకే వాడికి సండే స్కూల్ స్టార్ట్ అవుతుంది. అందుకే తొందరగా రెడీ అయిపోతున్నాడు. ఇక వచ్చాకైతే టిఫిన్ చేస్తానులే మమ్మీ అని అన్నాడు. ఇంత పొద్దున్న కూడా తినడులేండి వాడు. వాడికి స్కూల్‌కెళ్ళేట అలవాటు కదా! 8 గంటలకి టిఫిన్ చేయడం అలవాటు. ఇంక అందుకని చెప్పేసేసి ఇక నేను సండే స్కూల్ నుంచి వచ్చాకే టిఫిన్ చేస్తానని చెప్పాడు. ఇంక ఈ లోపలనైతే మటన్ అంతా కట్ చేసుకొని నీట్‌గా 2, 3 సార్లు వాష్ చేసుకొని కొంచెం ఉప్పేసుకొని కుక్కర్‌లోనైతే వేసి ఇక పొయ్యి మీద అయితే పెట్టి ఇంక నేను ఉల్లిపాయలు కట్ చేసుకుందామని వచ్చి కూర్చున్నానండి. ఇక్కడ ఉల్లిపాయలు అయితే కర్రీలోకి కట్ చేసుకుంటున్నాను. గ్రేవీ కర్రీ చేద్దాం అనుకుంటున్నాననమాట ఈరోజు. ఇంకా నేనైతే ఈ కర్రీ చేసిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయి చర్చికైతే వెళ్ళాలి. మాకు 9కి చర్చి స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే మటన్ అంతా ఉడికిపోయిందండి. 2, 3 విజిల్స్ అయితే వచ్చినాయి చాలు. 2 విజిల్స్ వచ్చినాయంటే ఇంకా ఆ తర్వాత కర్రీ తాలింపేసుకున్నాక ఇంకొక 2 విజిల్స్ పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతాయనమాట. కర్రీ మెత్తగా ఉడికిద్ది ముక్కలు. ఇంక నేనైతే కుక్కర్‌లోది ఒక బాండీలోకి అయితే మార్చుకున్నాను తాలింపు వేసుకుందామని చెప్పి. ఇదైతే కొంచెం మటన్ గ్రేవీ కర్రీ ఉండి కొంచెం అయితేనేమో గోంగూరలో పెట్టి వండుదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక గ్రేవీ కర్రీ ఏమో చపాతీలోకి, గోంగూర కర్రీ ఏమో మధ్యాహ్నం రైస్‌లోకి అయితే మాకు సరిపోయిద్ది. ఇక్కడైతే ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఒక టమాటా వేసుకుంటే కొంచెం గ్రేవీ వచ్చిద్దని చెప్పేసి ఒక చిన్న సైజు టమాటా అయితే నేను కర్రీలో వేసుకున్నాను. కొద్దిగా ఉప్పు, కొంచెమే ఉప్పు వేసుకున్నాను. ఎందుకంటే ముక్కలోకి కొంచెం ఉడకబెట్టేటప్పుడు ఉప్పేసాను కదా! ఇక అది కొంచెం సరిపోయిద్దిలే అని కొంచెం అయితే వేసుకున్నాను. సరిపోకపోతే చివరిలో వేసుకుందాంలే అని ఇక్కడ కొంచెం అల్లం చిన్నిపాయ పేస్ట్ కూడా వేసుకొని చక్కగా ఉడికిపోయిన తర్వాత ఈ ముక్కలు కూడా సగం అయితే వేసుకున్నాను. ఇంక ఈ సగం బాండీలో అయితే గోంగూరలో పెట్టి వండుతాను. కొద్దిగా కారం కూడా వేశాను. ఈ మధ్య కొంచెం ఉప్పు, కారాలు తగ్గించానండి. ఎందుకనంటే కొద్దిగా బీపీ ఎక్కువైనట్టుంది నాకు. అందుకే కొంచెం తగ్గించాను ఉప్పు, కారాలు. ఇక్కడ గరం మసాలా వేసేసి నేనైతే ముందుగా కడిగిపెట్టిన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని విజిల్‌కైతే పెట్టేశాను. 2 విజిల్స్ వచ్చిందాకా ఉడికిద్దని చెప్పి సిమ్‌లో పడేసేసిచ్చి మళ్ళీ లోపల గోధుమ పిండయితే కలుపుకుందాంలే అని చెప్పి ఇక పిండయితే కొంచెం ఉప్పేసుకొని చక్కగా కలుపుకున్నాను. ఇంక ఈ పిండి కలిపాను గదా! ఇది ఈరోజు టిఫిన్ చేసుకోవచ్చు. రేపు మార్నింగ్‌కి గూడా నాకుంటది. అందుకే అని చెప్పి ఇక ఒకేసారి కలిపేసాను. ఇక ఈ పిండి కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేస్తే ఈ లోపల కర్రీ అయితే చక్కగా ఉడికిపోయిద్దనమాట. ఇక చపాతీలోకి ప్రతి సండే మటన్ కర్రీ వండుకొని తినటం అదొక అలవాటయిపోయింది. నాకైతే ఈ కాంబినేషన్ చాలా ఇష్టం. అందుకే ఎక్కువగా ఇదే చేస్తూ ఉంటాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిండి కలిపేసి వచ్చేసాను. కర్రీ కూడా చక్కగా 2, 3 విజిల్స్ వచ్చినాయి. చక్కగా ఉడికిపోయింది చూసారా? కొంచెం చారుగా ఉండాలని అలా పెట్టానులెండి. చపాతీలో కొంచెం గ్రేవీ ఉంటేనే బావుంటది కదా! అని చెప్పి ఇంక అలా పెట్టుకున్నాను. కర్రీ అయితే రెడీ అయింది. దాన్ని ఒక పక్కన పడేసేసి అదే పొయ్యి మీద ఇంక పెనం అయితే పెట్టేసేసాను. పెట్టేసి చపాతీలు అయితే చేశాననమాట. ఇక నిన్నైతే శనివారం రోజు డింపు ఫోన్ చేశాడు. "మమ్మీ మీరైతే సండే రావద్దు. నెక్స్ట్ సండే ఎట్లాగో హాలిడేసే కాబట్టి ఈ సండే అయితే రావద్దులే" అని చెప్పాడు. ఫస్ట్ టైమ్ అండి వాడు అలా చెప్పడం. ఎప్పుడు ఏడ్చుకుంటా మీరు రండి అని చెప్పేసి అంటా ఉంటాడు. ఇక పాపం వాడు కూడా కొత్త కదా హాస్టలు. ఈ సంవత్సరమే కదా అని మేము ఎవ్రీ సండే వాడి దగ్గరికి వెళ్తూనే ఉంటాము. చర్చి నుంచి రావడంతోనే ఇక వండింది ఏదన్నా ఉంటే కొంచెం వాడికి బాక్స్‌లో పెట్టుకొని తీసుకొనెళ్ళి ప్రతి సండే చూసి సాయంత్రం 4 గంటల దాకా వాడి దగ్గరుండి ఇంటికి రావడం మాకు అలవాటయిపోయింది. అలాంటిది నిన్న ఫస్ట్ టైమ్ వాడు శనివారం రోజు మధ్యాహ్నం పూట ఫోన్ చేసి, "మమ్మీ రావద్దులే ఈ సండే నెక్స్ట్ సండే రండి" అన్న మాట నిజంగా నాకైతే భలే హ్యాపీ అనిపిచ్చింది. నాకైతే మాత్రం వెళ్ళాలనే అనిపిచ్చింది. ఇంక వాడు వద్దనేసరికి ఇంకా వాడికి గూడా ఆ మాట అన్నాడు గదా! అన్నందుకైనా ఆగిపోదాం వాడు అలవాటవుతాడులే అన్న ఉద్దేశం మీద ఇంక నేను కూడా ఆగిపోయాను. కానీ నాకైతే ఇంట్లో సండే ఏదైనా స్పెషల్ అనంగాల్నే వాడే గుర్తొస్తా ఉంటాడు. ఎందుకంటే వాడు ఇష్టంగా తింటాడు నాన్ వెజ్ ఏదైనా సరే నాలాగే. ఇక పాపం తినేటప్పుడల్లా వాడినే మేము జ్ఞాపకం చేసుకుంటా ఉంటాము. మొత్తానికైతే కొంచెం అలవాటు పడ్డాడు హాస్టల్‌లో. ఇన్ని రోజులు నేనైతే చాలా దిగులు పడ్డాను. వాడేందా ఇంకా అలవాటు పడలేదు ఏడుస్తున్నాడు ఏంటా నేనైతే ఎంత బాధపడ్డానో. అసలు ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి ఇంకా వాడి గురించే తలుచుకుంటా బాధపడేదాన్ని. మొత్తానికైతే కొంచెం అలవాటు పడ్డాడు. కాతే ఇంకా సెట్ అవ్వలేదు. ఇంకా టైం పట్టిద్ది వాడికి. ఇంకా రెట్టలేదన్నా
2-3 నెలలు టైం పట్టిద్ది వాడికి. ఇక దేవుడి దయ వల్ల సెట్ అయిపోయి అలవాటు పడి చదువులో పడాలన్న ఆలోచనతో వాడినైతే హాస్టల్‌లో వేశాను. ఇక్కడైతే చపాతీలన్నీ కాల్చేసుకున్నాను. ఇంక ఈ చపాతీలు చేసేసానంటే వంట రెడీ అయిపోయినట్టే టిఫిన్ సెక్షను. ఇక నేను కూడా రెడీ అయిపోయి చర్చికైతే వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అయిపోయింది. నేను కూడా ఇంకొక 10 నిమిషాలు పావుగంటలో రెడీ అయిపోయి చర్చికైతే వెళ్ళాలన్నమాట. నేనైతే వచ్చాక టిఫిన్ చేస్తాను. ఇంక ఈ లోపల 9 గంటలకల్లా చిన్నోడు వస్తాడు పిల్లోడు. ఇంక వాడికి టిఫిన్ పెట్టేసేసి మా ఆయనకి కూడా టిఫిన్ పెడతాను. మా వారితో పాటు ఇంక మా చిన్నోడు కూడా చర్చికి అయితే వెళ్తాడనమాట. ఇంక వాళ్ళు వెళ్ళినాక ఇంక నేను కూడా ఇంక అన్ని ఎక్కడెక్కడన్నీ సర్దుకొని ఒక 5-10 నిమిషాల్లో నేను కూడా వెళ్ళిపోతానమాట చర్చికి. వచ్చాకే టిఫిన్ చేస్తాను నేనైతే. ఇక్కడైతే చపాతీలన్నీ కాల్చడం అయిపోయింది. అన్ని రోజులతో పోల్చుకుంటే సండేనే ఇంకా పెందలాడ లెగవాల్సి వచ్చింది నేను. ఎందుకంటే వంట చేయాలి, పిల్లల్ని రెడీ చేసుకోవాలి, మళ్ళా చర్చ్‌కి వెళ్ళాలి. సో, అందుకే నేనైతే సండేనే ఇంకా ముందు లెగుస్తాను. ఇక్కడైతే చపాతీలను కాల్చుకున్నాను కదా! ఇంక ఇప్పుడు తినేస్తారులే అని చెప్పేసి నేను ఏది హాట్ బాక్స్‌లోనైతే పెట్టలేదు. పిల్లోడికి మా వారికైతే టిఫిన్ పెట్టేశానండి. వాళ్ళైతే తింటున్నారు. ఇక నేనైతే రెడీ అయిపోయి నేను చర్చికి బయలుదేరాను. ఇప్పుడొచ్చి టైం వచ్చేసి 9:30 దాటింది. నేను చర్చికి అయితే వచ్చేసేసి ఇక ప్రేయర్ అయితే చక్కగా జరిగిందండి. చర్చిలో ప్రేయర్ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి 11:30 దాటిపోయింది. ఇక నాకైతే బాగా ఆకలేసింది రావడంతోనే ఒక చపాతీ అయితే వేసుకొని కర్రీ అయితే వేసుకున్నాను. వేసుకొని టేస్ట్ అయితే చూశాను. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు సరే వండినా కానీ కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. ఈరోజు కూడా కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. ముక్కలు అయితే భలే మెత్తగా ఉడికినాయండి. అట్లా ఉడికితేనే ఎందుకో తిన్నట్టు అనిపించింది మటన్ కర్రీ. లేదంటే గట్టి గట్టిగా ఉండి కూర కూడా సేల్ అవ్వదు. ఇక్కడైతే మొత్తానికి నా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. టిఫిన్ చేశాక బోల్డంత పని ఉందండి. అన్నం వండాలి, కర్రీ చేయాలి. ఇక చాలా అయితే పని ఉందని ఫాస్ట్గా నా టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకొని కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసి వేసుకున్నాను. గోంగూర కూడా కట్ చేసుకున్నాను. ఇక అల్లం, చిన్నులపాయి, పచ్చిమిరకాయి, ఈ కొత్తిమీర, పుదీనా ఉంది కదా, ఇది కూడా వాష్ చేసుకొని అదే జార్లో వేసుకొని అదైతే గ్రైండ్ చేసుకున్నానండి. ఇక పుదీనా రైస్ లాగా చేసుకుందాంలే అన్న ఉద్దేశం మీద పుదీనా కట్ చేసుకొని అల్లం చిన్నులతో పాటు అది కూడా మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడైతే గిన్నె పెట్టుకొని కొంచెం అయితే ఆయిల్ పోసేసుకున్నాను. ఇక పలావ్ ఆకులు వేసుకొని ఆ స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ కూడా వేసేసుకున్నాను ఆయిల్లో. ఆయిల్ వేడయ్యాక వేసుకున్నాను కదా, అవి వేగిపోయినాయి. కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా వేసుకొని అది కూడా వేగిపోయిన తర్వాత నేనైతే ముందు మిక్సీ పట్టుకున్నాను కదా, ఇక ఆ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇది మామూలుగా కూడా వేసుకోవచ్చు ఆకులు, ఎందుకో మిక్సీ పడదాం అని చెప్పి ఈరోజు అట్లా చేశానన్నమాట. కానీ బాగానే వచ్చింది, టేస్ట్ కూడా బాగానే ఉంది. ఇంక ఇదంతా ఏగిపోయింది చక్కగా. ఇంక ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా ముందే కట్ చేసి పెట్టుకున్నానులేండి పెరుగు చట్నీలోకి. అవైతే ఒక గిన్నెలోకి తీసుకొని ఒక చిన్న టమాటా కూడా వేసుకొని ఇక కొద్దిగా ఉప్పు వేసుకొని అవన్నీ కూడా చేత్తో నలుపుకుంటే ఇక పెరుగు బాగుంటుంది. ఇంకా ఆ ఉద్దేశం మీదే కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, టమాటా కొద్దిగా చేత్తో ఒక్కసారి అట్లా నలుపుకొని పెరుగు అయితే వేసేసుకున్నాను ఇందులో. ఇంక ఈ లోపల మనం అయితే తాలింపు వేసుకుంది ఉంది కదా, ఇక అవన్నీ కూడా వేగిపోయినాయి పొయ్యి మీద. ఇక దీనిలోకి అయితే కొంచెం ఇప్పుడు నేను ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. ఆ ధనియాల పౌడర్ వేసుకొని చక్కగా కలుపుకొని దీంట్లోకి అయితే ఎసరు పోసేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు పోసే గ్లాస్ ఉంది కదా దాంతో 4 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. ఒకటికి 1.5 చొప్పున నేను 6 గ్లాసులు అయితే నీళ్లు పోసేసుకొని ఇక కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను. ముందే రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను అనమాట నానతాయని. ఇక ఆ నానిపోయిన బియ్యాన్ని అయితే ఈ ఎసరు తిరిగి వచ్చింది కదా ఇంక దీంట్లోనైతే వేసుకున్నాను. ఇక అది వేసుకొని మనం కనుక మూత పెట్టుకుని 10 నిమిషాలు వదిలేస్తే చక్కగా అన్నం అయితే ఉడికిద్ది. ఇక్కడ సాల్ట్ అయితే కొంచెం సరిపోలేదనమాట, అందుకే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇక నానబెట్టుకున్న బియ్యం కూడా పోసేసుకున్నాను. ఇక అన్నం అయితే రెడీ అయిపోతుంది. దీని మీద అయితే మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు వదిలేద్దామండి. ఇంక ఈ లోపల కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. మార్నింగ్ నేను కొంచెం ముక్కలు వదిలేసాను కదా, ఇంకా వాటిల్లోకి అయితే ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కోసేసుకొని కుక్కర్లో వేసి ఆయిల్ అయితే పోసుకున్నానండి. ఇక అది ఉడుకుతూ ఉంటుంది. ఇక గోంగూర మాంసం అయితే ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా, అదేనమాట. గోంగూరలోకి వండుదామని చెప్పి కుక్కర్లో పడేసాను ఆ ముక్కలతో పాటు ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కూడా వేసాను. ఇక ఇదైతే ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకుంటే ఉల్లిపాయ, పచ్చిమిరకాయ చక్కగా ఉడికిపోయిద్దండి. ఇక ఈ లోపల కట్ చేసుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూర అయితే బాండీలో వేసుకొని 2-3 సార్లు అయితే కడుక్కున్నాను. ఇట్లా కడిగి మళ్ళీ వాటర్ బట్టి అట్లా ఒక 10 నిమిషాలు వదిలేస్తాను. ఎందుకంటే ఏదన్నా ఇసుక ఏమన్నా ఉన్నా కూడా అడుక్కు వస్తుందని చెప్పేసి నేను అట్లా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ బట్టి ఒక 10 నిమిషాలు వదిలేస్తాను.
ఈ లోపల అన్నం అయితే సగం అయితే ఉడికిందండి, ఇంకా ఉడకాలి. ఇంక ఈ లోపల ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను కదా ఇందాక, అందులో పెరుగైతే వేసుకొని చక్కగా కలుపుకొని కొంచెం వాటర్ అయితే మిక్స్ పెట్టుకుంటే ఇంక చక్కగా ఉప్పు పట్టి బాగుంటదనమాట టేస్ట్ కూడా. ఇక అందుకే దీన్ని అయితే కలిపి మూత పెట్టి పక్కనైతే పెట్టేశాను. అలా వండుకున్నప్పుడు పెరుగు చట్నీ కంపల్సరీ ఉండాలి కదా, ఇంకా అది లేకపోతే అసలు బాగోదు. ఇంక అందుకే ఇది కూడా కలిపి పక్కనైతే పెట్టాను. ఈ లోపల రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకొంచెం నీరైతే ఉంది. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత కనుక పెట్టి మగ్గనిస్తే చక్కగా రైస్ అయితే ఉడికిపోతుంది. ఇక్కడ మన గోంగూర వండుతున్నాం కదా, ఈ ఉల్లిపాయలు వేసాం కదా, అన్నీ చక్కగా ఉడికిపోయినండి. కనిపించను కూడా కనిపించట్లేదు చూడండి, ఉల్లిపాయ కానీ పచ్చిమిరకాయ కానీ అంత బాగా ఉడికిపోయింది. ఇంక ఇప్పుడైతే ముందు కడిగి పెట్టిన గోంగూర ఉంది కదా, ఆ గోంగూర వేసేసుకున్నాను. చక్కగా సిమ్ములోనే పెట్టి గోంగూర గనక పెట్టేసేసి మూత గనక పెడితే ఇదిగో ఇలా ఉడుకుతుందనమాట. ఇలా ఉన్నప్పుడు దీంట్లో కొంచెం మనం కారం వేసేసుకొని అదే గరిటె పెట్టి ఒక 2-3 సార్లు కనుక ఇట్లా తిప్పామంటే ఆకు మెత్తగా మెదిగిపోయిద్ది. ఎప్పుడైనా సరే ఇంక ఇంతేనండి, ఒక్క వాటర్ చుక్క కూడా లేకుండా మనం గోంగూర అయితే పెట్టాలన్నమాట. వాటర్ కనుక ఉందంటే ఆ గోంగూర ఉడకదు. ఇక అందుకేనమాట నేను వాటర్ ఒక్క చుక్క కూడా వేయకుండా అట్లా కలిపి పెట్టుకున్నాను. చూసారా, రైస్ అయితే చక్కగా నీరు కూడా దిగిపోయిందండి. చాలా బాగా వచ్చింది రైస్. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఉప్పు కరెక్ట్‌గా సరిపోయింది. రైస్ పుదీనా రైస్ లాగే ఉంది కదా చూడటానికి, బాగుంది. చూడటానికే కాదండి, తినటానికి కూడా చాలా బాగుందనమాట. ఇంక ఇదైతే కట్టేసేసుకున్నాను. అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇక కూర దగ్గరికి వస్తే కూర కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇంక నేను ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదు. ఇంకా ఆ వాటర్తోనే ఉడికిపోయింది గోంగూర అంతా. చాలా టేస్ట్‌గా వచ్చింది ఈరోజు గోంగూర. ఇక మాకైతే ఈ కర్రీ సరిపోయిద్దండి. మధ్యాహ్నం తింటాం, సాయంత్రానికి కూడా అదే సరిపోయిద్ది. ఉప్పు కొంచెం సరిపోలేదని చెప్పి ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఇక వంట అయితే రెడీ అయిపోయింది. అన్నం వండేసాను, గోంగూర కర్రీ చేశాను, పెరుగు చట్నీ కూడా కలిపాను. ఈ మధ్యాహ్నం ఇప్పుడు టైం వచ్చేసేసి 1:15 అయిందండి. ఇంక ఇప్పుడైతే ఇంక అన్నాలు పెట్టేయాలి వీళ్ళకి. మా వారు మా పిల్లోడైతే ఇక రెడీగా ఉన్నారు, ఆకలి అంటున్నారు. ఇక వాళ్ళకైతే వడ్డిద్దా అని చెప్పేసేసి అన్ని హాల్లోకి అయితే తీసుకొచ్చి పెట్టానండి, మంచినీళ్ళతో సహా. ఇంకెన్నిసార్లు లెగిసి తిరుగుతానులే అని వాటర్ కూడా దగ్గరే పెట్టుకుంటాను. ఇక మా వారికి అయితే అన్నం పెట్టేశాను. మధ్యాహ్నం మిగిలిపోయింది కర్రీ, మార్నింగ్ టిఫిన్లో చేసిన మటన్ కర్రీ అది కూడా ఉంది. ఇక అది వేస్తామని అడుగుతుంటే వద్దు అని చెప్తున్నారు మా వారు. నాకు ఓన్లీ గోంగూర చాలన్నారు. సరే కదా అని 2 ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి మా వారికైతే ఇచ్చాను. ఇక్కడ మా చిన్నోడు కూడా మమ్మీ నాకు ఏ కూర వద్దు, నాకు ఒట్టి రైసే పెట్టాను అంటున్నాడు. నాకు అదే అలవాటండి, ఒట్టి రైస్ తినటమే అలవాటు. ఇంక వాడికి కూడా వేడి వేడిగా ఒట్టి అన్నమే పెడితే చాలా టేస్టీగా ఉందని తిన్నాడు. ఇక నేను కూడా వడ్డించేసుకొని తినేసానండి 1 గంటకల్లా. మేమందరం కంప్లీట్‌గా లంచ్ చేయటం అయితే అయిపోయింది. ఇక నేనకైతే కొంచెం మటన్ కర్రీ కూడా వేసుకొని, కొంచెం గోంగూర అయితే వేసుకొని టేస్ట్ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది ఈరోజు రైస్. ఇంక ఈ డే అయితే మాకు ఇలా గడిచిపోయిందండి. పొద్దున ఎప్పుడో 5:30కి లేగిస్తే నా పనంతా కంప్లీట్ అయిపోయి అన్నీ ముగించుకునేసరికి 1 గంట అయిందండి మధ్యాహ్నం. ఇలా ఉంటదండి సండే అంటేనే ఇంక ఇట్లా ఉంటది. కానీ ఎందుకనో గాని సండే ఎన్ని పనులు చేసినా, ఎలా ఉన్నా గాని ఒక పండగలాగా అనిపించిద్ది నాకైతే. అన్ని పనులు చేసినా కూడా అసలు స్ట్రెస్ అయినట్టే అనిపించదు, అంత బాగుంది. నా వీడియో ఇంతసేపు చూసారు కదా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.